కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుండి చదవండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరూ ఇప్పుడు పైకి చూడండి. పైకి కాదు, తలలు పైకి ఎత్తి పైకి స్టేజ్ వైపు చూడండి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు అంటే, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని. ఇలాగ మనం పాడాం. ఏమని పాడాం? పాట పాడాం కదా. దివిలో ఉన్న ఆనందాన్ని ఈ ధరణిలో అనుభవించాలని మహిమాత్మతో మమ్మల్ని నింపావయ్యాను. పౌలు అంటాడు, నేను మీతో ఆత్మానుసారంగా ఆత్మ సంబంధులతో మాట్లాడాలని అనుకున్నా, కానీ మాట్లాడలేకపోయాను. పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్న వాళ్ళతో మాట్లాడదామన్నట్లు వచ్చా. కానీ మిమ్మల్ని చూడగానే నేను అలాగే మాట్లాడలేకపోయాను. సంఘము ఎప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ దేవునితో సహవాసంలో ఉండాలి. పరిశుద్ధాత్ముడు అంటే ఏదో తక్కువగా చూడకండి. ఆయన ఏదో ఒక శక్తిలాగా మనకు అవసరమైనప్పుడు వచ్చి వెళ్ళిపోతాడు. ఆయన ఎప్పుడు మనలోనే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. మన ఒక ఆయన బాగాకు వస్తే, దెయ్యం బట్టి వస్తే, నిజాంపట్నం అతను ప్రార్థన చేస్తే వెంటనే పడిపోయాడు. ఊర్నాలో నుంచున్నాం, పడిపోయాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నేను ఉండలేకపోతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను. మరి నువ్వు మందిరంలోనికి రాకముందే నువ్వు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడని నువ్వు చెప్పావు. మరి మందిరంలోనికి ఎలా వచ్చావంటే, వాడు చెప్పిన మాట ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుండి బయటకు వస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. నీ వచ్చినప్పుడు నీలో నుండి ఆయన బయటకు వస్తున్నాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడిని మేము చూస్తున్నాం. రాత్రి అడిగాం, రాత్రి వాడు చెప్తున్నాడు, నీలో పరిశుద్ధాత్ముడు ఉన్న పరిశుద్ధాత్ముడిని మేము చూస్తున్నాం. అందుకనే మా వల్ల కావట్లేదు, మేము వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. పౌలు గారు అంట సంఘానికి వస్తే, కొరింథీ సంఘానికి వస్తే, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడదాం, వీళ్ళకి కొన్ని పరిశుద్ధాత్మ గురించి కార్యాల గురించి చెప్దామని వస్తే, మిమ్మల్ని చూసిన వెంటనే నేను మీతో ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మాట్లాడదామని వచ్చాను, కానీ మాట్లాడలేకపోయాను. దాని అర్థమైంది, సంఘం పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండాలా, లేదా ఏదో ఊరకనే మందిరానికి వెళ్తున్నాం, అందరూ వెళ్తున్నారు, ఆదివారం మేము వెళ్తున్నాం, మందిరానికి వెళ్ళి కాసేపు అలా కూర్చొని మరలా వెళ్ళిపోయి మా ఇష్టం వచ్చినట్లు ఉంటాం. సంఘం అలా ఉండాలని కోరుకుంటున్నాడా? సంఘం ఎలా ఉండాలి? గట్టిగా చెప్పండి, సంఘం ఎలా ఉండాలి? గట్టిగా అందరూ మీ పక్కన వాళ్ళతో చెప్పండి, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండాలి. షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి. సంఘం అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండాలి. ఏదో పాస్టర్ గారు ఒక్కడే ప్రార్థన చేస్తే వాళ్ళకి బలం ఎక్కువ కాదు. పాస్టర్ గారు ఒక్కడే ప్రార్థన చేస్తే కాదు దెయ్యాలు పోయేది. పాస్టర్ ఒక్కడే ప్రార్థన చేస్తే కాదు రోగాలు తొలగిపోయేది. సంఘం, పరిశుద్ధాత్మ చేత నింపబడిన సంఘం
ఎవరు చేసినా తొలగిపోతాయి. మొన్న నైట్ మేము కొంచెం లేట్ అయ్యింది వచ్చేసరికి. నిజాంపట్నం కుర్రాడు వచ్చాడు, బాగా వచ్చాడు. తాతయ్య ఎప్పుడు వచ్చి పడుకున్నాడు. ఆ కుర్రాడు వచ్చేసరికి బాగా బాధపడుతున్నాడంట. తాతయ్య ప్రార్థన చేసి 4 దెయ్యాలను పోగొట్టాడు అప్పుడే. హల్లెలూయా. ఎన్ని? 4 దెయ్యాలు పారిపోయాయి. మేము తట్టుకోలేకపో. అక్కడ కూర్చుని ఉంటారా యేసయ్య నామములో కాల్చేయమంటారా? ఏమంటున్నాడు? ఉంటారా యేసయ్య నామములో కాలమంటారా? అయ్యా యేసు మేము తట్టుకోలేము, మేము వెళ్ళిపోతున్నామని 4 పారిపోయాయి. రాత్రి అడిగితే వాడు చెప్తున్న మాట అంటే అతనిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మనలో నివాసం ఉన్నాడు. యేసయ్యని నమ్మామని చెప్పిన వాళ్ళు ఒక్కడితో ఆగిపోవడానికి వీల్లేదు. పౌలు ఏమని కోరుకున్నాడంటే సంఘం పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఆ కొరింథీ సంఘంతో ఆత్మ సంబంధమైన వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడదామని వచ్చాను, కానీ నేను మాట్లాడలేకపోయాను. మరి ఎలా మాట్లాడాడు? కింద చదవండి. పైన మాట్లాడలేకపోతుని శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. ఏంటంట? మీరు శరీర సంబంధులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మరలా పసిబిడ్డలుగా మాట్లాడినట్లు మాట్లాడవలసి వచ్చింది. మాట్లాడదాం అనుకున్నది ఏంటి? గట్టి చెప్పండి. పౌలు ఏమని మాట్లాడదాం అనుకున్నాడు? అక్కడ పరిశుద్ధాత్మ గురించిన విషయాలు చెప్దాం అనుకున్నాడు. మీరు ఆత్మ చేత నింపబడ్డాడు, పరిశుద్ధాత్ముడు ఉంటే అవి జరుగుతాయి, ఇవి జరుగుతాయి, మీకు ఏది ఎదురుగా ఉండదని చెప్దాం అనుకున్నాడేమో బహుశా. ఈ విషయాలు చెప్దాం అనుకునేసరికి ఇక్కడికి వచ్చేసరికి సంఘం ఎలా ఉంది? చిన్న పిల్లల పసి పిల్లల్లాగా ఉందంట. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ అనుభవానికి ఇంకా రాలా. క్రీస్తునందు పసిబిడ్డలే అని శరీర సంబంధులకు చెప్పినట్టు చెప్పాల్సి వచ్చింది మీకు మరలా. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే పౌలు గారు ఆల్రెడీ వాళ్ళకు ఒకసారి చెప్పాడు సువార్త. యేసయ్యలో మన పాపాలన్నీ క్షమించబడ్డాయి. ఇటు చూడండి అందరూ. నేను నీతిమంతుడిని అన్నవాళ్ళు చేయబోగేతాను, చేయబోగేతాను గట్టిగా. నీతిమంతుడిని అన్నవాళ్ళు మాత్రమే. హల్లెలూయా. పౌలు గారు ఆ సంఘానికి వచ్చి అదే చెప్పాడు. యేసయ్య 2000 సంవత్సరాల క్రితం, అప్పుడు కాదులేండి, ఇప్పుడు పౌలు గారు ఉన్నప్పుడు కాదు, యేసయ్య మనకు మీద పడవలసిన శిక్షను అతని మీద వేసుకుని మనకు రావాల్సిన పాపాన్ని ఆయన తీసివేసి మనకు ఎప్పటికీ రాని నీతిని ఆయన ఓరగని మీకు ఇచ్చాడు. మీరు నీతిమంతుడని వాక్యం చెప్పేసి వెళ్ళిపోయాడు. గమనించండి. మీరే ఆ సంఘం అనుకోండి. మీకు చెప్పాను, మీకు చాలా విషయాలు చెప్పాను. ఏమని చెప్పాను? యేసయ్యలో మీరు ఎవరని చెప్పాను? నీతిమంతులు. యేసయ్యలో మీరు ఏదైనా చేయగలరు ఆయన చెప్పేసి 1 సంవత్సరం పాటు వేరే ప్రాంతానికి సువార్తకు వెళ్ళి అక్కడ చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి సంఘం ఎలా ఉందంటే ఎప్పుడు పౌలైతే ఏ విషయాలు చెప్పాడో అక్కడే ఉంది, ఇంకా ఏ మాత్రం ఎదగల. పౌలు అనుకున్నాడు, నేను ఆ రోజు వాళ్ళకి చెప్పాను కదా, వీళ్ళు బాగా ఎదిగేసి ఉంటారు, ఇప్పుడు ఆత్మను పరిశుద్ధాత్మను గురించి వీళ్ళకి చెప్దామనే ఆలోచనతో వస్తే ఈ సంఘమేమో ఇంకా చిన్న పిల్లల్లాగా పాకుతున్నారంట. హల్లెలూయా. యేసయ్యలో మీరు పసిబిడ్డలే. ఇంకా గమనించండి, పసిబిడ్డలు ఎవరు? గట్టి చెప్పండి, నోట్లో కనుకొద్దు. పసిపిల్లలు ఎవరు? సంఘం కాదు, పరిశుద్ధాత్మ చేత నింపబడని వాళ్ళు పసిపిల్లలు, యేసయ్యలో ఎదగని వారు, ఇంకా పాకుతా ఉన్నవారు, ఇంకా అన్నం ముట్టిల వాళ్ళకి.
అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ఎవరు? ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళు పిల్లలు అన్నాం, మరి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళు అదే 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 గట్టిగా ఎదిగిన వాళ్ళు. పౌలు అనుకున్నాడు, నేను ఎప్పుడో సంవత్సరం అయింది కదా వాళ్ళని చూసి, ఈ పాటికి వాళ్ళు బాగా ఎదుగుంటారు, వాళ్ళకి ఎదిగారు, వయసులో ఎదిగారు కదా, వాళ్ళకు ఆత్మనికి సంబంధించిన విషయాలు చెప్దామని వస్తే వీళ్ళు ఇంకా పాకుతూనే ఉన్నారట చర్చిలో పడి. ఇంక అక్కడే ఉన్నారు, ఇంక ఏమాత్రం ఎదగల. మీరు ఎంతమంది ఎదిగారు? చేయి పైకెత్తండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే, సంఘం ఇంకా ఫస్ట్ ఉన్న విషయాల గురించి అక్కడే ఆగిపోకూడదు. సంఘం ఎదుగుతూ ఉండాలి, పరిశుద్ధాత్మ విషయాల్లో ఎదుగుతూ ఉండాలి. అరే నేను చెప్దామని వచ్చాను కానీ చెప్పలేకపోయాను. మీ పరిస్థితి చూస్తే మీరు అదే స్థితిలో ఉన్నారు. కింద చదవండి. ఇంకా అది అప్పట్లో అంటే ఇప్పుడు మొదటిసారి వచ్చినప్పుడు, నేను మొదటిసారి వచ్చినప్పుడు మీరు పసిపిల్లలుగా ఉన్నారు. మీరు అన్నం తినడానికి బలం చాలదని పాలతో మీరు పెంచాను, చిన్న చిన్న విషయాలతో పెంచాను. ఎలాగోలో పెంచి యేసయ్యలో మీరు ఊరకనే రక్షించబడ్డారు, యేసయ్యలో మీరు ఊరకనే నీతిమంతులుగా మార్చబడ్డారు అనే విషయాన్ని మీకు తెలియపరిచారు. పాలు అప్పట్లో బాగానే తాగారు. నేను వచ్చేసరికి ఎదుగుతారేమో అనుకున్నా, మీరు ఎదగల. అప్పుడు మీరు పిల్లలని మీకు పాలు ఇచ్చే ఆహారం పెట్టలే మీకు. ఇప్పుడు ఆహారం అందిద్దామని వస్తే మీరు ఇంకా పిల్లలుగానే ఉన్నారు. అందుకని మరలా పాలు ఇస్తున్నా. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే, యేసయ్య కృప గురించి మీకు తెలిసింది, మీరు ఊరకనే నీతిమంతులు మార్చబడ్డారు. మీరు చేసే పనులను బట్టి మీరు నీతిమంతులు ఎప్పటికీ కారు. కేవలం యేసయ్య శిలువలో చేసిన దాన్ని మీరు అంగీకరిస్తే మీరు నీతిమంతులు అవుతారు. హల్లెలూయా. ఈ విషయాలు మీకు మాటి మాటికి చెప్పాల్సిన పని లేదు. మాటి మాటికి మీకు చెప్తున్నారు అంటే ఇంకా మీరు పసిపిల్లలుగానే ఉన్నారు, మీరు ఎదగలేదని అర్థం. పరిశుద్ధాత్మలో ఎదగాలి. అందరి గట్టిగా చెప్పండి. ఎదగకపోతే ప్రయోజనం లేదు. దెయ్యం పట్టిన వాడు చెబుతున్నాడు, వాడు లూసిఫర్ కిందంట, అయ్యా మేము ఇది వరకు ఎవరు ప్రార్థన చేసినా కానీ బయటకు వచ్చేవాళ్ళం కాదు, లోన్లోనే ఉండేవాళ్ళం, మాకేమనిపించేది కాదు, మీ దగ్గరకు వచ్చాం, ఊరకనే అలా నిలబడుతున్నారు అంతే, మీరు ఊరకనే మాలో నుండి మేము బయటకు వచ్చేస్తున్నాం, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. వాడు చెప్పిన విషయం ఏంటి తెలుసా? మీరు చెప్పే వాక్యం ఇంకా నిజాంపట్నానికి అందల. వాడు చెప్తున్నాడు రాత్రి, ఇంకా నిజాంపట్నం దాకా అందల. మీరు చెప్పే సువార్త వేరే వాళ్ళు అందుతున్నాయి కానీ మీరు అందల. మీ పాకాలు పెట్టి ఎక్కడ వరకు అయితే అందుతుందో అక్కడ వరకు మాకు పని చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఏమంటున్నాయి? బాకాలు పెట్టి యేసయ్య కృప గురించి మీరు ఎక్కడైతే చెప్తున్నారో, ఎంత మట్టుకైతే వినబడుతుందో ఆ సరౌండింగ్స్ లో పని చేయడానికి మాకు అవకాశం లేకుండా పోతుంది. సరే మరి నిజాంపట్నానికి పెడతాంలే అంటే, నాకేం భయం, మీరు పెట్టుకుంటే నాకు కాదు వాళ్ళకి ఇబ్బంది అంట, నేను వెళ్ళిపోతా. నిజాంపట్నంలో ఉన్న పెద్ద పెద్ద గుళ్ళు వాళ్ళకి ఇబ్బంది. రాత్రి కొంచెం వేసేవులే. అక్కడ జరుగుతుంది కదా సంబరం,
ఇక్కడ ఇద్దరు పడితే అక్కడ మహా సంతోషించేస్తున్నారంటాడు. ఏం చేస్తున్నారు వాళ్ళంటే వాళ్ళు మంచి సంతోషంలో ఉన్నారు, వాళ్ళకి ఈ జరుగుతున్నాయి కదా, మహా ఆనందంలో ఉన్నారు. అంటే నేను అన్నాను, యేసునామములో వాళ్ళ సంతోషాన్ని క్యాన్సిల్ చేస్తానా? వాళ్ళకి చెప్పన్నా, నేను వీడికి చెప్పా, వాళ్ళకి చెప్పు వాళ్ళ సంతోషాన్ని క్యాన్సిల్ చేస్తున్నానని. వీడేమన్నాడు తెలుసా? వాళ్ళకి వినపడింది, వాళ్ళు డీటెయిల్ చూస్తున్నారు. ఇప్పుడు బండి మీద ఉన్నారంట. నేనేది చెప్పవసరం, నువ్వు యేసునామములో పలికినప్పుడే వాళ్ళకి అక్కడ వినపడింది. వాళ్ళు నీ వైపు సీరియస్గా చూస్తున్నారు. సంబరాలు అయిన తర్వాత చెప్తున్నాడు సంగతి అని. హల్లెలూయా. మా సంగతి అంట సంబరాలు అయిన తర్వాత చూస్తాడంట. ఇద్దరు ఉన్నారంట, అవి అయినాక చూస్తామని చెప్తున్నారు. మరి నువ్వు సీనియర్వా వాళ్ళు సీనియర్ అని అంటే వాడు చెప్పాడు, ఏం చెప్పాడు తెలుసా? నేను లూసిఫర్ కింద ఉండేవాడిని, వాళ్ళు పిల్లలు. ఇక్కడికి వస్తే నాకు అర్థమైంది పరిశుద్ధాత్మ శక్తి ఏంటో, ఇక్కడికి వస్తే నాకు అర్థమైంది, నేను తట్టుకోలేకపోతున్నా. మరి వాళ్ళేంటి నీ సంగతి తర్వాత చూస్తామంటున్నారు అన్నామంటే, ఇక్కడికి వస్తే వాళ్ళ పరిస్థితి కూడా అదే, వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. పాపం తెలియదు కదా, అందుకే కొంచెం సీరియస్గా చూసేయాలి అంటున్నాడు. సంఘం వాటికి భయపడాలా? చిన్న చిన్న విషయాలకి, కుటుంబాలు వచ్చిన కలహాలకి, చిన్న చిన్న పోట్లాట్లకి సంఘం భయపడాలా? లేదు. పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడితే దేని గురించి భయపడాల్సిన పని లేదు. హల్లెలూయా. ఎంతమంది పాస్టర్లను చూసాం, నీలాంటి వాడిని మేము చూడలేదయ్యా. ఉన్నారు, అడగండి. కుర్రాడు ఉన్నాడు, మురళి కూడా ఎక్కడ ఉన్నాడు. ఎంతమందిని చూసాం, కానీ నీలాంటి వాడిని మేము చూడలేదు. ఏం విశ్వాసం, ఏముందయ్యా నీ విశ్వాసం? నీ విశ్వాసం చాలా గొప్పదండి. అయ్యి అసలు భయపడలేదండి. మనం పాస్టర్ దగ్గరికి వెళ్ళాం, ప్రార్థన చేశాడు, అతన్ని తొక్కేసాం, ఆయనకి భయం వేసేసింది. బండి మీద నుండి పడేసాం, అతన్ని దెబ్బలు తగిలాయి. ఇక ప్రార్థన చేయట్లే ఆయన వీడి గురించి. అసలు భయపడట్లేదు. కారణం ఏంటంటే నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నాకు నా తండ్రి ఉన్నాడంటే నీ విశ్వాసం చాలా గొప్పది అంది. హల్లెలూయా. నేను నీకు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సంఘము పరిశుద్ధాత్మ చేత నింపబడితే పరిశుద్ధాత్మలో ఆనందించడం ప్రారంభిస్తే ఈ చిన్న చిన్న విషయాలు నేనేం చేయలేవు. రోగం ఏముంది? యేసుక్రీస్తు నామములో తొలగిపోమంటే తొలగిపోయింది. హల్లెలూయా. ఆ రోజు సంఘానికి పౌలు గారు వెళితే వీళ్ళు ఇంకా భయపడుతూనే ఉన్నారు. చిన్న పిల్లలు ఇంకా ఎదగల వాళ్ళు. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే మీరు ఎదగాలి. ఆమేన్. ఎదుగుతారా? అలాగే ఉంటారా? ఎదుగుతామండి. హల్లెలూయా. కిందకి రండి. అలాగే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న చిన్న విషయం మీరు ఇంకా ఎదగల. పరిశుద్ధాత్మ చేత కానీ మీరు నింపబడితే చిన్న చిన్న విషయాల మీద మీరు మనసు ఉంచరు. మీలో కలహాలు ఉన్నాయి, పోట్లాట్లు ఉన్నాయి. మీలో ఇంకా చిన్న చిన్న విషయాలు పట్టుకుని నా జీవితం ఏంది ఇలా అయిపోయింది, నన్ను నా చుట్టుపక్కల వాళ్ళు భయంకరంగా హింసిస్తున్నారు, భయంకరంగా తిడుతున్నారు అన్నట్టు పౌలు అంటాడు, మీరు ఇంకా చిన్న పిల్లల్లాగానే ఉన్నారు. మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడి మీరు ఇంకా ఎదగల. మీరు కానీ ఎదిగినట్లయితే ఈ చిన్న విషయాలు పట్టించుకునే వాళ్ళు కాదు. హల్లెలూయా. మీరు కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన సహవాసంలో ఎదుగుతా ఉంటే మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా మీరు పట్టించుకునే వాళ్ళు కాదు. మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని హింసించడం మీరు పట్టించుకునే వాళ్ళు కాదు.
ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, నీ ప్రక్కల వాళ్ళు నిన్ను ఎన్నిగా తిట్టినా, ఎంతగా భయంకరంగా శపించినా అవి నీ మీదకు ఏమాత్రం రావు. హల్లెలూయా. రావు. దూషించనివ్వండి, రావు. శపించనివ్వండి, రావు. ఎందుకని రావంటే, వాళ్ళు తిట్టిన తిట్టులు, వాళ్ళు శపించిన శాపాలన్నీ యేసుక్రీస్తు మీద వేయబడ్డాయి. ఆమేన్. యేసయ్యలో నుండి నీకు సంతోషం, సమాధానమే తప్ప ఏది నేను ఇబ్బంది పరిచేది ఏది రాదు. గమనించండి. నిన్ను ఎవరేమన్నా అనుకోనివ్వండి, నువ్వెందుకంటే నువ్వు పరిశుద్ధాత్మలో ఎదిగి ఉన్నావు. పరిశుద్ధాత్ముడు చెప్పే కార్యాలను నువ్వు చేస్తూ ఉన్నావు. ఈ చిన్న విషయాల గురించి పట్టించుకొని అనవసరంగా సంతోషాన్ని కోల్పోవద్దు. నేను చెప్పేది గమనించండి. సాతాను పట్టిన వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మేము ఇక్కడ నిలబడలేకపోతున్నాం అయ్యా, మాకు ఇక్కడ ఉండడానికి మాకు ఒక రకంగా అయిపోతుంది, మేము ఇక్కడ ఉండలేము. మరి ఎందుకు వస్తున్నారంటే, వాడు మమ్మల్ని ఇచ్చేస్తున్నాడు, శ్రీకాకుళంలో ఉన్నాడంటాడు. మాంత్రికుడు శ్రీకాకుళంలో ఉన్నాడంట. మాటి మాటికి పంపిస్తున్నాడు, మాకు బలిస్తున్నాడు, రక్తాన్ని ఇచ్చి మమ్మల్ని పంపిస్తున్నాడు. ఏడకు వస్తేనేమో మా వల్ల కావట్లేదు, ఇతను మేము తీసుకువెళ్ళలేకపోతున్నాం. మరి మాటి మాటికి వాడు ఎందుకు పంపిస్తున్నారంటే, వాళ్ళు చెప్పిన మాట ఏంటి తెలుసా? వాడు మాకు అప్ప చెప్పిన పని ఇతన్ని చంపి తీసుకురమ్మని. ఒకవేళ మేము కానీ ఇతన్ని తీసుకువెళ్ళకపోతే మేము వాడిని చంపేస్తామని వాడి భయం. తీసుకు